శూన్యమా కనిపిస్తున్నది. ఇందు ఎవరు కానరారే? ఓహో, ఇది రావణుని తల్లి కైకసీదేవి మందిరము కదూ? ఓహో, ఎవర కొంచెం కాదు, నేనే పోయి తెచ్చాను. అమ్మా, ఏమీ ఇవ్వలేదు. ఎల్లప్పుడూ మీకు మాపై భక్తి విశ్వాసములు కలవని మేమెరుగు. స్వామి, నేను నా హృదయం అన్యదా పరిభ్రమించ చేత మీ రాకను గుర్తింపలేకపోయింది. అదేమి తల్లి, నిరంతర పరమశివ పూజ పరతంత్రమైన నీ హృదయమున అన్యదాత్మ మేల కలిగినది. స్వామి, నేను ప్రతినిత్యం ఇసుకతో లింగమును గావించి పూజిస్తుంది కదా, అది మేము ఎరుగుదుము. నేను పూజించి లింగమును సముద్రుడు తన ఉత్తుంగ తరంగ బాహులచే లింగమును గరిగించి దానిలో కలుపుకొనినాడు. అవును స్వామి, పరమశివునికి మాపై కరుణ తప్పుడితే ఇట్లు జరిగినదేమో అని దిగులొందుతున్నదారు. సూర్యచంద్రుడు గతులు తప్పుదురుగా పరమశివునకు మీపై కరుణ తప్పునా తల్లి? మరి మీరు తేల తిరగవలను స్వామి. నిర్మిత్ర తేజానిధి శంకరునికి పాద కలశం అందించు ఇది సముద్రం కూడా కాదు. సరే, మనం అదేమియో తెలుస్తుంది. తల్లి కైకసీదేవి, సర్వేశ్వరులకు మీపై సంపూర్ణానుగ్రహం కలిగింది తల్లి. ఆ పరీక్ష ఎత్తిదేను నేను స్వీకరించకు సంసిద్ధముగా ఉంటాను. నీకు ఆ నిశ్చలతము కలదని నేను ఎరుగుదును తల్లి. వీరుని గన్న తల్లిరి ప్రవీణవు శంకర పాద చేతన నితాంత మహోజ్వల శాంభవి కృపాసారా నిమగ్నమానసము సాధ్విని శివ భక్తి లోకమునల్దేరికి గల్గునే మహీజన యక్షసురాసురాసున పరమలింగ, ప్రాణలింగ, వాయులింగ, జ్యోతిర్లింగ, ప్రముఖలింగ, పాషాణలింగ, సైకతలింగములను ఆరాధించి నీవు అగణ్య పుణ్యస్థానం మాత్రమే. శంకరుడు అంతటితో తృప్తినందక నిన్ను పరీక్షకు గురి చేసినాడు తల్లి. ఆ పరీక్ష ఎత్తిదేను స్వీకరించకు నేను సంసిద్ధముగా ఉంది తల్లి. శంకరుని అభ్యతమేదో మీరు దివ్య దృష్టి ఎరింగించి ఆజ్ఞ ఉత్తముడు సర్వేశ్వరునికి మీపై సంపూర్ణ అనుగ్రహం కలిగింది తల్లి. ఇసుకతో లింగమును ఘన శివాచర నిరతితో బాహ్యలింగార్చనమే కవదలి వేచి ఆత్మలింగార్చనమునర్ప శివుడు ఆనతి చే అది నిరంతరం పరంధాముని హృదయమున మహోజ్వల ప్రభాపూర్ణమై వెలుగొందుతుంది. అది ఎట్లు లభించదు స్వామి? తప ప్రభావమున హరిని మెప్పించి ఆత్మలింగమును వరముగా పొందుతాయే. అభిమతి మీద స్వామి అతని హృదయ సేవ నుండి ఆత్మలింగములు కొనిరాతగునా? వేల కొనిరాకూడదు. భక్తులకు సమునకు పరమశివునకు ఆత్మలింగము దక్క వేరేమున్నది? కంచమా కుంచమా పండమంచమైన కొంపయా గోడయా కట్టగుడ్డనైనలేని కటిక దరిద్రుడి లింగడకట హృదయమొక్కటి దక్క. ఆ పరమశివునకు హృదయ
జయమొక్కటి గంగ ఇంకేమి గలదు అట్లయినా నేను తపమొన్నసవులైనా నీవు కాకున్నా నిత్యనమ కోటి లింగార్చన పరతంత్రుడైన నీ కుమారుడు రావణుడే తప ప్రభావమున హరుని మెప్పించి ఆత్మలింగమును వర్మగా పొంది నీకు సమర్పింపగలడు. అట్లైన స్వామి నా కుమారుని ఇప్పుడే తపోభూమి కంపి ఆత్మలింగమును కొంచెమని ఆజ్ఞాపించుడు. అట్లే నేను వచ్చి చాలా తడవేసి పోయి గంగాధర హర గంగాధర ఇప్పుడే నా కుమారుని తపోభూమి కంపి ఆత్మలింగం గురితమని ఆజ్ఞాపించు. అవనీ మండల దండనాయక హరిరాజ కుంజర వీర భయంకర త్రికీటగిరి మార్తాండ పౌలస్ కుల భాస్కర రాక్షస కులాలంకార శ్రీ 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 దశకందర సార్వభౌమ రావణ రాజేంద్ర జయ హో జయ హో జయ హో. అమ్మా అభివందనం. కుమారా నీకు జయమవుగాక. తల్లి దిక్పదులను ఒక్కడించుటకై దేవలోకమునకు దండెత్తిపోవచ్చున్నాను. విజయాశిస్సులను సంగి నన్ను పంపుము తల్లి. కుమారా దేవతలు దిక్పతులు నీ చేతిలోని వారే కదా, వారిపై ఇంత త్వరపడకు అవసరమేమున్నది? స్వపర తారతమ్యములను గని మూర్ఖులు దేవతలు. వారికి మరణ రహస్యం యొక్క ఆవశ్యకతను బోధింపవలసి ఉన్నది. సైన్యములు ఆయుధములై ఉన్నది. పుష్పక విమానము ఆ ఎడ సంసిద్ధముగా ఉన్నది. ప్రహస్త ధూమ్రాక్ష శతకన్న లంబోదరాజు దానవాస మూపదలందరూ నా రాకకై నిరీక్షించుతున్నారు. సత్వరమే విజయాశిస్సులను సంగి నన్ను పంపము తల్లి. కుమారా తల్లి నాకు నా అభిష్టము తీర్చుట కూడా నీకు విద్యుక్త ధర్మమే కదా. నీ అభిష్టము తీర్చుటే కదా నా జీవిత పరమార్థము. అది ఎట్టిదైనను తప్పక తీర్చదును. నాయన అది అంత సాధ్యము కాదని తోచుతున్నది. తల్లి నీకది దుస్సాధ్యముగా తోచవచ్చు కాక నాకది సుసాధ్యమే.